మిలియన్లలో వ్యూస్, లక్షల్లో లైక్స్. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలండి ఈ రెసిపీ తెగ చక్కర్లు కొట్టేస్తుంది. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అంట. ఇప్పుడు తెగ వైరల్ అయిపోయింది. మీరు చూసే ఉంటారండి. చూడని వారైతే చూసేయండి. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ, లేదా కూర చేసే టైం లేనప్పుడు కానీ ఈ రెసిపీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ టేస్ట్ మటుకు చాలా బావుంటుంది. ఎండుమిర్చిని, వెల్లుల్లిని, ఉల్లిపాయని, టొమాటోని ఈ 4టిని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్‌లో ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు ఇష్టమైతే వేసుకోవచ్చండి. లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. అండ్ ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్‌లో ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేత్తో నలుపుతూ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని కలిపామంటే ఎంతో రుచిగా ఉండే టమాటో ఉల్లికారం రెడీ. అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలోకి తినండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. రెసిపీ ట్రై చేసిన వారు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని టేస్ట్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.